ఈరోజు మనం మన శరీరంలో అత్యంత సంక్లిష్టమైన, అద్భుతమైన ఒక యంత్రాంగాన్ని పరిశీలించబోతున్నాం. మనం ఎలా నిలబడతాం, ఎలా కదులుతాం అనే దాని వెనక ఉన్న సైన్స్. దీన్ని మనం ఒక భవనాన్ని పునాదుల నుండి నిర్మించినట్టుగా అర్థం చేసుకుందాం. వెన్నుపాములోని అతి సాధారణమైన రిఫ్లెక్స్ల నుండి మొదలుపెట్టి, దానిపైన మెదడులోని మాస్టర్ కంట్రోల్ యూనిట్లు కదలికలను ఎలా నియంత్రిస్తాయో చూద్దాం. ఈ లోతైన చర్చకు మనకు ఆధారం ఒక ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంకా గారి రచనలు. వైద్య విద్యార్థులకు మరియు ఫిజియాలజీ ట్రైనీలకు ఈ అంశాలపై పూర్తి అవగాహన కల్పించడమే మన లక్ష్యం. ఖచ్చితంగా మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఈ ప్రయాణంలో మనం కేవలం ఏమిటి అని కాకుండా ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ప్రతి భాగాన్ని, దాని ప్రాముఖ్యతను మరియు అది దెబ్బతింటే ఏం జరుగుతుందో వైద్యపరమైన ఉదాహరణలతో సహా విశ్లేషిద్దాం. సరే, మన భవనానికి పునాదిరాయి వేద్దామా? తప్పకుండా. ఆ పునాదిరాయి రిఫ్లెక్స్ ఆర్క్ కదా. మన ప్రమేయం లేకుండానే జరిగే ప్రతిచర్యలన్నింటికీ ఇదే మూలం. దాని నిర్మాణంలో ఏమేం భాగాలుంటాయి? అవును, ప్రతి కదలికకు మూలం ఈ రిఫ్లెక్స్ ఆర్క్. ఇందులో 5 ప్రధాన భాగాలుంటాయి. 5 భాగాలు. ఒకటి రిసెప్టార్, అంటే ప్రేరణను గ్రహించేది, ఉదాహరణకు వేడి లేదా స్పర్శ. ఓకే. 2 ఎఫరెంట్ నరం, ఇది ఆ సమాచారాన్ని వెన్నుపాముకు చేరవేస్తుంది, లోపలికి తీసుకువెళ్తుంది. అవును. 3 కేంద్ర సినాప్స్, వెన్నుపాములో ఉంటుంది, ఇక్కడే సమాచారం ప్రాసెస్ అవుతుంది. 4 ఇఫరెంట్ నరం, ఇది ఆదేశాన్ని బయటకు, కండరానికి తీసుకువస్తుంది. చివరిగా 5 ఎఫెక్టర్, అంటే కండరం, ఇది ఆ ఆదేశాన్ని అమలు చేస్తుంది. అంటే ఒక సిగ్నల్ లోపలికి వెళ్ళి ప్రాసెస్ అయ్యి బయటకొస్తుంది. అయితే ఈ సిగ్నల్స్ అన్ని చోట్ల ఒకేలా ఉండవు. అక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఓ రిసెప్టార్ స్థాయిలో మరియు కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండే సిగ్నల్స్ను గ్రేడెడ్ పొటెన్షియల్స్ అంటాం. ఇవి ఒక డిమ్మర్ స్విచ్ లాంటివి. సిగ్నల్ బలంగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు. అంటే తీవ్రత మారచ్చు. ఖచ్చితంగా. కానీ నరాల ద్వారా ప్రయాణించే సిగ్నల్స్ యాక్షన్ పొటెన్షియల్స్. ఇవి సాధారణ లైట్ స్విచ్ లాంటివి, ఆన్ లేదా ఆఫ్ అంతే. మధ్యస్థం ఉండదు. ఆల్ ఆర్ నన్ సూత్రమన్నమాట. అవును. దీనివల్ల సమాచారం ఎలాంటి వక్రీకరణ లేకుండా మెదడుకు చేరుతుంది. అంటే రిఫ్లెక్స్లు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయా? వేడి వస్తువును తాకిన ప్రతిసారీ మన చేయి ఒకే వేగంతో వెనక్కి వెళ్తుందా? సాధారణంగా అవును. అందుకే వాటిని స్టీరియోటైప్డ్ అంటాం. కానీ అవి రాయమీద చెక్కిన శాసనాలు కావు. అంటే మార్చవచ్చా? మార్చవచ్చు. మన అనుభవం, ముఖ్యంగా మెదడు నుండి వచ్చే ఆదేశాల ద్వారా వాటిని మార్చవచ్చు. ఉదాహరణకు, వేడి కాఫీ కప్పును పట్టుకున్నప్పుడు రిఫ్లెక్స్ చెయ్యి వెనక్కి లాగమని చెబుతున్నా మెదడు వద్దు, కాఫీ కిందపడిపోతుంది అని ఆ రిఫ్లెక్స్ను అణిచివేస్తుంది. నిజమే. అందుకే మెదడు, వెన్నుపాము నుండి వచ్చే వేలాది ఆదేశాలన్నీ చివరికి ఒకే చోట కలుస్తాయి. అదే ఫైనల్ కామన్ పాత్వే. ఫైనల్ కామన్ పాత్వే అంటే ఆ చివరి మజిలీ ఏది? అది మరేదో కాదు, కండరాన్ని సంకోచింపజేసే ఆల్ఫా మోటార్ న్యూరాన్. కదలికకు సంబంధించిన అన్ని నిర్ణయాలు ముగిశాక చివరి ఆదేశం ఈ న్యూరాన్ ద్వారానే వెళ్తుంది. దాని సంక్లిష్టత ఎంత ఉంటుంది? ఊహించుకోండి, ఒకే ఒక్క మోటార్ న్యూరాన్పై దాదాపు 10,000 వేర్వేరు సినాప్సులు, అంటే కనెక్షన్లు ఉంటాయి. 10,000? ఒక్క సెల్పై 10,000 వేర్వేరు ఇన్పుట్స్ వస్తాయన్నమాట. అవును. కొన్ని కదులు అని చెబితే మరికొన్ని ఆగు అని చెబుతాయి. ఆ ఒక్క న్యూరాన్ ఎంత సంక్లిష్టమైన నిర్ణయం తీసుకుంటుందో. అద్భుతం. ఇప్పుడు మనం కండరాలలోనే ఉండే ఒక గూఢచారిలాంటి సెన్సార్ గురించి మాట్లాడుకుందాం. మజిల్ స్పిండిల్. మజిల్ స్పిండిల్. ఇది కండరం ఎంత సాగింది అనేదాన్ని కొలుస్తుందని విన్నాను. దాని నిర్మాణం ఎలా ఉంటుంది? మజిల్ స్పిండిల్ కండర తంతువులకు సమాంతరంగా అమర్చబడి ఉంటుంది. సమాంతరంగా? అవును. అంటే కండరం సాగితే ఇది కూడా సాగుతుంది. దీని నిర్మాణంలో ఇంట్రాఫ్యూజల్ ఫైబర్స్ అనే ప్రత్యేకమైన తంతువులుంటాయి. ఓకే. వీటిపై 2 రకాల సెన్సరీ నరాల చివరలు ఉంటాయి. గ్రూప్ ఐఏ అంటే ప్రైమరీ. అయ్యే? అవి కండరం ఎంత వేగంగా సాగుతుందో గ్రహిస్తాయి. వేగాన్ని, డైనమిక్ మార్పును. సరిగ్గా చెప్పారు. ఇక గ్రూప్ 2 అంటే సెకండరీ. అవి కండరం ఎంత పొడవు సాగిందో గ్రహిస్తాయి.
అంటే స్టాటిక్ స్థితిని. అంటే ఒకటి వేగాన్ని మరొకటి పొడవును కొలుస్తాయన్నమాట. సరే, మనకు తెలిసిన మోకాలి జర్క్ రిఫ్లెక్స్ వెనుకున్న మెకానిజం ఇదేనా? ఖచ్చితంగా అదే. డాక్టర్లు మోకాలిపై సుత్తితో కొట్టినప్పుడు కాలు దానంతట అదే ముందుకెలా కదులుతుంది? మీరు మోకాలి కింద ఉన్న టెండన్పై కొట్టినప్పుడు తొడకండరం అకస్మాత్తుగా సాగుతుంది. దాంతోపాటే స్పిండిల్ కూడా సాగి దాని నుండి అయ్యే ఫైబర్లు వెన్నుపాముకు అత్యవసర సంవేశం పంపుతాయి. ఫాస్ట్ సిగ్నల్ అన్నమాట. చాలా ఫాస్ట్. ఈ సందేశం వెన్నుపాములో నేరుగా ఒకే ఒక సినాప్స్ ద్వారా అదే కండరం యొక్క ఆల్ఫా మోటార్ న్యూరాన్ను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా కండరం సంకోచించి కాలు ముందుకు తన్నుతుంది. దీనినే స్ట్రెచ్ లేదా మయోటాటిక్ రిఫ్లెక్స్ అంటాం. ఇది L4 స్పైనల్ రూట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో పరీక్షించడానికి వాడతారు కదా? అవును, ఇది మోనోసినాప్టిక్ కాబట్టి చాలా వేగంగా కేవలం 20 మిల్లీసెకండ్లలో జరిగిపోతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. మెదడు ఆదేశంతో కండరం సంకోచించినప్పుడు దానికి సమాంతరంగా ఉన్న స్పిండిల్ వదులుగా అయిపోవాలి కదా, అప్పుడు అదిక పనిచెయ్యదు. అంటే అది సిగ్నల్స్ పంపడం ఆపేస్తోందా? అద్భుతమైన పాయింట్. ఇది ఈ వ్యవస్థలోని అత్యంత తెలివైన డిజైన్లలో ఒకటి. మీరు చెప్పినట్లు కండరం సంకోచిస్తే స్పిండిల్ అన్లోడ్ అయిపోతుంది. దాన్ని ఆపడానికే గామా మోటార్ న్యూరాన్లు ఉన్నాయి. గామా మోటార్ న్యూరాన్లు అవేం చేస్తాయి? ఈ గామా న్యూరాన్లు స్పిండిల్ లోపల ఉన్న ఇంట్రాఫ్యూసల్ ఫైబర్ల చివరలను సంకోచింపజేసి స్పిండిల్ని ఎప్పుడూ టెన్షన్తో ఉండేలా చేస్తాయి. అంటే మెదడు ఒకేసారి కండరానికి సంకోచించు అని చెబుతూ అదే సమయంలో దానిలోని సెన్సార్కు నీవు పని చేస్తూనే ఉండు అని కూడా చెబుతోందన్నమాట. సరైన పోలిక. దీనినే ఆల్ఫా గామా కోయాక్టివేషన్ అంటారు. ఆల్ఫా గామా కోయాక్టివేషన్. దీనివల్ల కండరం ఏ పొడవులో ఉన్నా స్పిండిల్ ఎప్పుడూ సున్నితంగా ఉండి మార్పులను గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. మన కండరాల టోన్ కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుందా? అవును, మన కండరాల టోన్ అంటే విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా కండరాల్లో ఉండే చిన్నపాటి బిగువు ఈ గామా డ్రైవ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఆందోళనగా ఉన్నప్పుడు ఈ గామా డ్రైవ్ పెరిగి కండరాలు బిగుసుకుపోవడానికి కారణం కూడా ఇదే. ఈ వ్యవస్థలో తేడాలొస్తే ఎలాంటి క్లినికల్ సమస్యలు వస్తాయి? ఉదాహరణకు కొందర్లో చేతులు కొద్దిగా వణకడం చూస్తాం. అదెందుకు? మనందరిలో ఉండే సాధారణ వణుకును ఫిజియోలాజిక్ ట్రెమర్ అంటాం. ఇది స్ట్రెచ్ రిఫ్లెక్స్ లూప్లో ఉండే చిన్నపాటి ఆలస్యం వల్ల వస్తుంది. ఓకే, మరి క్లోనస్ అంటారు కదా, అది? క్లోనస్ అనేది అప్పర్ మోటార్ న్యూరాన్ గాయాల్లో కనిపిస్తుంది. కండరాన్ని అకస్మాత్తుగా సాగదీసి పట్టుకుంటే అది లయబద్ధంగా కొట్టుకుంటుంది. అంటే స్ట్రెచ్ రిఫ్లెక్స్ అతిగా పనిచేయడం వల్ల? ఖచ్చితంగా. అలాగే స్పాస్టిసిటీలో క్లాస్ప్ నైఫ్ ఫినామినన్ కనిపిస్తుంది. క్లాస్ప్ నైఫ్ అంటే బిగుసుకుపోయిన కండరాన్ని బలంగా సాగదీస్తుంటే అది ఒక పాయింట్ వద్ద అకస్మాత్తుగా పట్టు వదిలేస్తుంది. సరే, మజిల్ స్పిండిల్ కండరం మరీ ఎక్కువగా సాగకుండా చూస్తుంది. కాని ఒక కండరం మరీ ఎక్కువగా సంకోచించి తనను తాను చింపుకోకుండా ఆపే వ్యవస్థేది. అక్కడ గోల్గి టెండన్ ఆర్గాన్ పాత్ర ఉంటుందా? సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అక్కడ జీటీఓ వస్తుంది. స్పిండిల్ పొడవును కొలిస్తే జీటీఓ కండరంలోని టెన్షన్ లేదా తన్యతను కొలుస్తుంది. ఓ, ఇది టెన్షన్ను కొలుస్తుంది. అవును, బరువులెత్తినప్పుడు కండరంపై విపరీతమైన టెన్షన్ పడితే జీటీఓ ఉత్తేజితమై అదే కండరాన్ని రిలాక్స్ చేస్తుంది. అంటే కండరాన్ని కాపాడే ఒక సేఫ్టీ మెకానిజం అన్నమాట. ఖచ్చితంగా. దీనినే ఇన్వర్స్ స్ట్రెచ్ రిఫ్లెక్స్ అంటారు. ఇంతవరకు మనం ఒకే అవయవంలో జరిగే రిఫ్లెక్స్లో గురించి మాట్లాడుకున్నాం. కాని మనం ముళ్ళు తొక్కినప్పుడు ఒక కాలు వెనక్కి తీసుకుంటూనే రెండో కాలుపై బ్యాలెన్స్ చేస్తాం. అది ఎలా సాధ్యం? ఇది రెండు రిఫ్లెక్స్ల కలయిక. నొప్పి తగలగానే బాధిత కాలులోని ఫ్లెక్సర్ కండరాలు సంకోచిస్తాయి. ఇది విత్డ్రాయల్ రిఫ్లెక్స్. కాలు వెంటనే పైకి లేస్తోంది. అవును. అదే సమయంలో శరీరం కింద పడిపోకుండా అవతలి కాలులో ఎక్స్టెన్సర్లు సంకోచించి శరీరాన్ని నిలబెడతాయి. దీన్నే క్రాస్డ్ ఎక్స్టెన్సర్ రిఫ్లెక్స్ అంటారా? అవును, ఈ రెండూ కలిసి మనల్ని కాపాడతాయి. వెన్నుపాము ఇంత తెలివైన పనులు చేయగలదంటే ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ వెన్నుపాముకు తీవ్రమైన గాయమైతే పరిస్థితేంటి? స్పైనల్ షాక్ అంటే ఏమిటి? వెన్నుపాముకు గాయమైన వెంటనే గాయం కింద ఉన్న నాడీ వ్యవస్థ మొత్తం తాత్కాలికంగా పనిచేయడం ఆపేస్తుంది. అన్ని రిఫ్లెక్స్లు ఆగిపోతాయి. ఈ పూర్తి నిశ్శబ్ద స్థితిని స్పైనల్ షాక్ అంటారు. ఇదెందుకు జరుగుతుంది? ప్రధానంగా మెదడు నుండి నిరంతరం వచ్చే ఉత్తేజిత సంకేతాలు ఆగిపోవడం వల్ల.
మానవులలో ఇది కొన్ని రోజుల నుండి వారాల వరకు ఉంటుంది. ఆ తర్వాత రిఫ్లెక్స్లు తిరిగి వస్తాయి, కానీ నియంత్రణ కోల్పోవడం వల్ల అవి అతి చురుకుగా మారతాయి. అంటే వెన్నుపాము తనంతడు తాను నడక వంటి లయబద్ధమైన కదలికలను కూడా సృష్టించగలదా? అవును, వెన్నుపాములో సెంట్రల్ ప్యాటర్న్ జనరేటర్లు లేదా సిపిజీస్ అనే సర్క్యూట్లు ఉంటాయి. ఇవి మెదడు నుండి ఆదేశాలు రాకపోయినా నడక వంటి లయబద్ధమైన కదలికలను ఉత్పత్తి చేయగలవు. అద్భుతం! అంటే వెన్నుపాము కేవలం ఒక కేబుల్ వైర్ కాదు. సరే, వెన్నుపాము ఇన్ని పనులు చేయగలిగితే ఇక మెదడు పాత్రేమిటి? ఇక్కడే అసలైన హైరార్కీ వస్తుంది. మెదడు ఒక కంపెనీ సీఈఓ లాంటిది. కదలిక చెయ్యాలనే ఆలోచన మొదట ప్రీమోటార్ ఏరియాలలో ప్లాన్ అవుతుంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్. అవును. ఆ తర్వాత ఆ ప్రణాళికను అమలు చేసే బాధ్యత ప్రైమరీ మోటార్ కార్టెక్స్ అంటే M1 తీసుకుంటుంది. ఈ M1లో మన శరీరం యొక్క మ్యాప్ ఉంటుంది. దానిని మోటార్ హోముంక్యులస్ అంటారు. చేతులు, పెదాలు వంటి సున్నితమైన భాగాలకు ఈ మ్యాప్లో ఎక్కువ స్థానముంటుంది కదా? ఖచ్చితంగా. సరే, ఒక రోగి చేయి బలహీనంగా ఉందని వస్తే అది మెదడులోని సమస్య యుఎంఎన్ వల్ల వచ్చిందా, లేక కింది నరంలోని సమస్య ఎల్ఎంఎన్ వల్ల వచ్చిందా అని ఎలా నిర్ధారిస్తారు? అత్యంత కీలకమైన ప్రశ్న. ఎల్ఎంఎన్ గాయం అంటే ఫైనల్ కామన్ పాత్వే దెబ్బతినడం. అంటే కండరానికి నేరుగా వెళ్లే నరం. అవును. దీనివల్ల కండరం పూర్తిగా పట్టుకోల్పోయి జావకారిపోతోంది. దీనిని ఫ్లాక్సిడ్ పెరాలిసిస్ అంటాం. కండరాలు క్షీణించిపోతాయి, రిఫ్లెక్స్లు కూడా తగ్గిపోతాయి. సరిగ్గా చెప్పారు. దీనికి పూర్తి విరుద్ధంగా యుఎంఎన్ గాయముంటుంది. అంటే మెదడు సమస్య. అవును. ఇక్కడ మెదడు నుండి వచ్చే నియంత్రణ దెబ్బతింటోంది. వెన్నుపాములోని రిఫ్లెక్స్లు నియంత్రణ లేకుండా పోయి అతిగా పనిచేస్తాయి. అందుకే కండరాలు బిగుసుకుపోతాయి. స్పాస్టిక్ పెరాలిసిస్ అంటారు. అవును. స్పాస్టిసిటీ, హైపర్ రిఫ్లెక్సియా, క్లోనస్ మరియు పాదం కింద గిరితే బొటనవేలు పైకి వంగే బాబిన్స్కీ సంకేతం కనిపిస్తుంది. స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు కదలికలను సవరించే 2 ముఖ్యమైన నిర్మాణాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా బేసల్ గ్యాంగ్లియా. బేసల్ గాంగ్లియా ఇది కదలికలకు ఒక గేట్ కీపర్ లాంటిది. ఇది సరైన కదలికలనెంచుకొని వాటిని ప్రారంభించడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో అనవసరమైన కదలికలను అణిచివేస్తుంది. అంటే ఒక ఫిల్టర్లాగా? ఒక రకంగా అంతే. దీనిలో 2 ప్రధాన మార్గాలున్నాయి: డైరెక్ట్ మార్గం, ఇండైరెక్ట్ మార్గం. డైరెక్ట్, ఇండైరెక్ట్ అంటే ఒకటి ప్రోత్సహిస్తే మరొకటి అణిచివేస్తుందా? ఖచ్చితంగా. డైరెక్ట్ మార్గం కదలికను ప్రోత్సహిస్తుంది, ఇండైరెక్ట్ మార్గం కదలికను నిరోధిస్తుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యతను ఏది కాపాడుతుంది? డోపమైన్ అనే రసాయనం. ఇది సబ్స్టాన్షియా నైగ్రా అనే భాగం నుండి విడుదలై డైరెక్ట్ మార్గాన్ని ఉత్తేజపరిచి ఇండైరెక్ట్ మార్గాన్ని నిరోధిస్తుంది. అంటే డోపమైన్ కదలికలకు పచ్చజెండా ఊపుతుందన్నమాట. అవును. పార్కిన్సన్ వ్యాధిలో సరిగ్గా ఇదే డోపమైన్ కణాలు చనిపోతాయి కదా, అప్పుడేం జరుగుతుంది? అవును. పార్కిన్సన్ వ్యాధిలో డోపమైన్ కణాలు నశించడం వల్ల ఆ సమతుల్యత దెబ్బతింటుంది. నిరోధక మార్గం పైసేయ సాధిస్తుంది. అందుకే కదలికలు నెమ్మదిస్తాయా? అవును. కదలికలు నెమ్మదించడం బ్రాడీకైనీసియా, కండరాలు బిగుసుకుపోవడం రిజిడిటీ, మరియు విశ్రాంతి సమయంలో వణుకు రెస్ట్ ట్రెమర్ వస్తాయి. దీనికి వ్యతిరేకంగా హంటింగ్టన్ వ్యాధిలో అసంకల్పితంగా నాట్యం చేస్తున్నట్లు కదలికలు వస్తాయి. అంటే అక్కడ ప్రోత్సాహక మార్గం పైచేయి సాధిస్తుందా? ఖచ్చితంగా. హంటింగ్టన్ వ్యాధిలో ఇండైరెక్ట్ మార్గంలోని న్యూరాన్లు నశిస్తాయి. దీనివల్ల నిరోధక వ్యవస్థ బలహీనపడి అనవసరమైన కదలికలు కొరియా వస్తాయి. ఇక చివరిగా మన చిన్న మెదడు అయిన సెరెబెల్లం. ఇది కదలికల సమన్వయంలో ఎలా సహాయపడుతుంది? సెరెబెల్లంను మనం ఒక క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ అని పిలవచ్చు. క్వాలిటీ కంట్రోల్ ఆసక్తికరంగా ఉంది. ఇది 2 రకాల సమాచారాన్ని తీసుకుంటుంది. ఒకటి మోటార్ కార్టెక్స్ నుండి వచ్చే ఉద్దేశించిన కదలిక ప్లాన్. 2 శరీరం నుండి వచ్చే వాస్తవంగా జరుగుతున్న కదలిక ఫీడ్బ్యాక్. సెరెబెల్లం ఈ రెండింటినీ క్షణక్షణం పోల్చి చూస్తుంది. తేడాలుంటే వెంటనే కదలికను సరిదిద్దడానికి మోటార్ కార్టెక్స్కు దిద్దుబాటు సంకేతాలను పంపుతుంది. ఖచ్చితత్వం, సమయం మరియు సమన్వయం వీటన్నింటికీ ఇదే కారణం. ఒకవేళ ఈ క్వాలిటీ కంట్రోల్ యూనిట్ దెబ్బతింటే లక్షణాలెలా ఉంటాయి? లక్షణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి మరియు గాయం అయిన వైపే కనిపిస్తాయి. ప్రధానంగా 1 అటాక్సియా అంటే సమన్వయం లేకపోవడం, తాగుబోతులా నడవడం. ఓకే. 2 డైస్మెట్రియా అంటే దూరాన్ని అంచనా వేయలేకపోవడం.
అంటే ఒక వస్తువును అందుకోబోతే చేయి ముందుకు వెళ్ళిపోవడం లాంటిదా? అవును. 3 ఇంటెన్షన్ ట్రెమర్ అంటే ఒక లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ వణుకు పెరగడం. 4వది ఆ కష్టమైన పదం డైస్ డయోడోకైనీసియా. అదేంటి డైస్ డయాడోకోకైనీసియా? అంటే వేగవంతమైన ప్రత్యామ్నాయక కదలికలు చెయ్యలేకపోవడం. ఉదాహరణకు చేతిని వేగంగా బోర్లా వెల్లకిలా తిప్పలేకపోవడం. ఆ వేగం మరియు సమన్వయం లోపించడమే ఈ పరిస్థితి. అద్భుతం. ఈరోజు మనం వెన్నుపాములోని ఒక సాధారణ రిఫ్లెక్స్ ఆర్క్ అనే పునాది నుండి మొదలుపెట్టి మెదడులోని ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మరియు క్వాలిటీ కంట్రోల్ యూనిట్ల వరకు ఒక పూర్తి భవనాన్ని నిర్మించాం. భంగిమ మరియు కదలికల నియంత్రణ అనేది ఎంత అద్భుతంగా బహుళ స్థాయిలలో సమన్వయం చేయబడిన ప్రక్రియో స్పష్టంగా అర్థమైంది. అవును. ఈ మొత్తం చర్చ మనల్ని ఒక ఆసక్తికరమైన ఆలోచన దగ్గర వదిలేస్తుంది. అదేమిటి? మనం బేజల్ గ్యాంగ్లియా మరియు సెరెబెల్లంను చాలా కాలంగా కేవలం మోటార్ నిర్మాణాలుగా చూశాం. కానీ ఆధునిక పరిశోధనలు ఇవి కేవలం కదలికలకే కాకుండా మన ఆలోచనలు, అలవాట్లు మరియు సమయాన్ని గ్రహించడం వంటి కాగ్నిటివ్ విధులలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని చూపిస్తున్నాయి. అంటే కదలికలకు ఆలోచనలకు సంబంధముందా? అదే మనం ఆలోచించాల్సిన ప్రశ్న. కండరాల కదలికలను సమన్వయం చేసే అవే న్యూరల్ సర్క్యూట్లు మన ఆలోచనల ప్రవాహాన్ని కూడా సమన్వయం చేస్తున్నాయా? కదలికలలో సమన్వయం లోపించినట్లే ఆలోచనలలో కూడా సమన్వయం లోపించవచ్చా? ఇది తదుపరి అన్వేషణకు ఆస్కారం కల్పించే ఒక ఆలోచన.